ఎగ్ డోనార్ కానీ, స్పెర్మ్ డోనార్ కానీ అలా తీసుకున్నప్పుడు ఆ కపుల్‌లో ఏంటంటే ఒకలాంటి భయం ఉంటుంది. ఏంటంటే అంటే ఇలా డోనార్‌వి తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో పోలికలనేవి మాలా ఉండవు పేరెంట్స్ లాగా. సో, వేరే పోలికలొస్తాయేమో, అందరికీ తెలిసిపోతుందేమో అని చెప్పి భయపడుతుంటుంటారనమాట. సో, మనం ఇప్పుడు డోనార్ ఎగ్‌తో ఎంబ్రియో తయారు చేసి మనకి ఆ లేడీలో ఇంప్లాంట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఎంబ్రియో అనేది ఇప్పుడు 5-6 వీక్స్ వరకు దాని పెరుగుదల అనేది దాంట్లో ఉన్న సెల్స్ నుంచే దానికి తీసుకుంటుంది. కానీ ఒక్కోసారి అది 6 వీక్స్‌కొచ్చిన తర్వాత దాని రక్తం సరఫరా కానీ, న్యూట్రిషన్ కానీ మదర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఏ లేడీలో అయితే మనం ఎంబ్రియో పెడతామో ఆ లేడీ యొక్క బాడీ నుంచే ఆ బేబీకి న్యూట్రిషన్ అనేది అందుతుందనమాట. సో, ఆ న్యూట్రిషన్ కానీ, పోషక పదార్థాలు కానీ, బ్లడ్ సప్లై కానీ మొత్తం అంతా కూడా ఆ లేడీ నుంచే బేబీకెళ్తుంది కాబట్టి తను అంటే తన వూమ్‌లోనే బేబీ పెరుగుతుంది. సో, ఆ బాండింగ్ అనేది డెఫినెట్‌గా ఆ మదర్‌కనేది ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చూడండి కొన్ని సార్లు డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్‌కే తెలీదు ఆ బేబీ ఎగ్స్‌తో మీ ఎంబ్రియోనా కాదా అనేది ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరనమాట. సో, అంత సిమిలర్‌గా మీకు పోలికలు ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. సో, మీరు అలా జెనెటిక్ మెటీరియల్ డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ ఎగ్జాక్ట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది బేబీ టోటల్‌గా మాకు పేరెంట్స్‌కి కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అనే దానికి భయపడాల్సిన అవసరం లేదు.